కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు ఛానల్‌కి స్వాగతము. ఈరోజు వీడియోలో మనం పైథాన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాము. మనం లాస్ట్ వీడియోలో 2 డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకున్నాం కదా! సి పైథాను, అనకొండ డిస్ట్రిబ్యూషను. ఈ 2 డిస్ట్రిబ్యూషన్స్‌ని మనం ఇవాళ ఇన్‌స్టాల్ చేద్దాము. అలాగే ఈ 2 డిస్ట్రిబ్యూషన్స్ ఇన్‌స్టలేషన్ అయిన తర్వాత వీఎస్ కోడ్ కూడా ఇన్‌స్టాల్ చేద్దాము. ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసే ముందు మనకి ఫస్ట్ స్పేస్ ఉందా లేదా చూసుకోవాలి కదా! సో, నేను నా సిస్టమ్‌లో అన్నీ కూడా నేను డి డ్రైవ్‌లోనే ఇన్‌స్టాల్ చేస్తాను. సో, నాకు ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ మెయింటైన్ చేయటం అలవాటు. సో, ఆ భాగంగా నేను పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేయటం కోసం పైథాన్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటున్నాను. సో, ఒక్కొక్క డిస్ట్రిబ్యూషను కొంత స్పేస్ ఆక్యుపై చేస్తది. సో, ముందుగా సి పైథాన్ ఇన్‌స్టాల్ చేద్దాం. సి పైథాన్ ఇన్‌స్టాల్ చేయటానికి కో పైథాన్.ఆర్గ్‌కి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఆల్ రిలీజెస్‌కెళ్తే మనం ఇక్కడ లేటెస్ట్ రిలీజ్ 3.13 వెర్షన్ ఉంది. ఇది డౌన్‌లోడ్ చేసుకుందాము. ఓకే. ఇది ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయింది. డౌన్‌లోడ్ అయిన తర్వాత దీని మీద సింపుల్‌గా డబుల్ క్లిక్ కొట్టండి. ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ వెళ్తే ఆటోమేటిక్‌గా ఎవ్రీథింగ్ అన్నీ అంతా గూడా డిఫాల్ట్ లొకేషన్‌కెళ్ళిపోతుంది. నేను నా లొకేషన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి, ఇక్కడ నేను కస్టమైజ్ ఇన్‌స్టలేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికెళ్ళి నేను కంప్లీట్‌గా ఏదైనా గాని నా ఓన్ ఫోల్డర్‌లో ఇన్‌స్టాల్ చేద్దాం అని చెప్పా గదా! మీ ఇష్టం. మీరు డిఫాల్ట్ లొకేషన్‌లో సెలెక్ట్ చేసుకుంటారంటే సెలెక్ట్ చేసుకోండి. నాకు ఈ అలవాటు ఉంది. సో, నేను మొత్తం పైథాన్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ పైథాన్ ఫోల్డర్‌లో ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, నేను డి డ్రైవ్‌లో పెట్టుకున్నాను గదా! ఇందాక డి డ్రైవ్‌లో నేను పైథాన్ అని క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. సో, ఈ ఫోల్డర్‌లోకి రావాలి నేను ఇన్‌స్టాల్ చేసే సాఫ్ట్‌వేర్స్ మొత్తం. సో, ఇది 313 కోసం నేను ఈజీగా ఐడెంటిఫై చేయటం కోసం నేనిక్కడ ఇందులోనే 13 అండ్ నేమింగ్ కన్వెన్షన్ ఇలా ఫాలో అవుతున్నాను. ఎందుకంటే చూడగానే ఇది పైథాన్ 13.3 అని తెలుసుకోవడం కోసం. సో, ఇక్కడ యాడ్ పైథాన్ టు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కొట్టండి. సో, ఇది కొడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ అయిపోతాయి. నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ అని కొట్టాననుకోండి, అది ఆటోమేటిక్‌గా డిటెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇంకోండి ఇక్కడ వచ్చి పైథాన్ అని ఇప్పుడు టైప్ చేస్తే దానికి పైథాన్ అనేది ఎక్కడ లేదు. సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే స్టోర్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోమని చెప్తుంది. ఓకే. ఇంకొకటి ఇన్‌స్టాల్ పైథాన్ 3.13 ఫర్ ఆల్ యూజర్స్. ఇప్పుడు నేను బై డిఫాల్ట్ ఏమవుతుందంటే, నేనిప్పుడు లాగిన్ అయిన యూజర్‌కి మాత్రమే ఇది కనిపిస్తదనమాట. అందరికీ కనిపించదు. ఇన్‌స్టాల్ పైథాన్ ఫర్ ఆల్ యూజర్స్ అంటే, ఈ లొకేషన్ అందరికి కూడా కనపడిద్ది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ అవుతాయి. సో, ఆటోమేటిక్‌గా అందరికీ కనపడుతుంది. సో, నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇన్‌స్టాల్ కొట్టండి. అది ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకే. కొంతసేపటికి ఇన్‌స్టలేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనము మన డి డ్రైవ్‌లో పైథాన్ లొకేషన్‌కొస్తే పైథాన్ మన ఎక్కడైతే ఇన్‌స్టాల్ చేసామో ఆ ఫోల్డర్ ఇది. పైథాన్ 3_13_3. సో, ఇక్కడ మీరు గనక జస్ట్ డైరెక్టరీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేద్దాం ఏమేమి ఉన్నాయో. ఓకే. సో, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్టరీ వచ్చేసి ఇంక్లూడ్. సో, ఇందులో ఈ సి పైథాన్ గదా! దీన్ని కొన్ని సి లాంగ్వేజ్‌లో రాసుండొచ్చు. సో, ఓకే. ఈ ఇంక్లూడ్‌లో ఏముందంటే, ఈ సి హెడర్ ఫైల్స్ ఏయైతే ఉన్నాయో వాళ్ళ డిపెండెన్సీస్ అవన్నీ కూడా ఇంక్లూడ్ డైరెక్టరీలో ఉన్నాయి. సో, మనకి ఇంపార్టెంట్ డైరెక్టరీ వచ్చేసి లిబ్. ఈ లిబ్ డైరెక్టరీలో స్టాండర్డ్ లైబ్రరీస్ పైథాన్‌లో స్టాండర్డ్ లైబ్రరీస్ ఏయైతే ఉన్నాయో అంటే స్టాండర్డ్ అంటే స్పెసిఫిక్ స్టాండర్డ్ ఏం కాదు. ఈ సి పైథాన్ వాళ్ళు స్టాండర్డ్ అని ఫీల్ అయిన లైబ్రరీస్ అన్నీ కూడా ఇందులో పెట్టారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కర్సస్ అనేది ఒక లైబ్రరీ, ఈమెయిల్ అనేది ఒక లైబ్రరీ. ఇయన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్. ఈ ప్యాకేజెస్‌ని మనం ప్రోగ్రామ్‌లో యాక్సెస్ చేసుకోవచ్చనమాట. సో, మనం ఏ ప్యాకేజ్ అయినా ఇన్‌స్టాల్ చేస్తే అది ఇక్కడికొస్తుంది. డిఫాల్ట్‌గా వచ్చే ప్యాకేజెస్ అన్నీ లిబ్ డైరెక్టరీలో ఉన్నాయి. ఇంకొకటొచ్చేసి స్క్రిప్ట్స్ డైరెక్టరీ. ఇందులో పైథాన్ యుటిలిటీస్ లైక్ పిఐపి, పైథాన్ ఇన్‌స్టాలర్ దానికి సంబంధించిన మాడ్యూల్స్ అన్నీ స్క్రిప్ట్స్ డైరెక్టరీలో ఉన్నాయన్నమాట. వేరే కొత్త మాడ్యూల్‌ని గనక కొత్త ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకో, మనం
ఈ పిఐపి గాని, పిఐపి3 గాని వాడుకొని మనం ఇన్‌స్టాల్ చేస్తాం. ఈ ఒరిజినల్ పైథాన్ ఇంటర్ప్రిటర్ వచ్చేసి ఇక్కడే ఉంది. సో, డైరెక్ట్‌గా మనం ఎక్కడైతే ఇన్‌స్టాల్ చేసామో అదే డైరెక్టరీలో ఉంది. సో, ఇప్పుడు మనము ఇక్కడికెళ్ళి పైథాన్ కొట్టామనుకోండి ఇంకా రాదు బై డిఫాల్ట్. ఎందుకంటే అది కమాండ్ ప్రాంప్ట్‌ని మనం ముందే ఓపెన్ చేసాం ఇన్‌స్టాల్ చేసే ముందే. ఇప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్ మళ్ళీ ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా పైథాన్‌లోకి ఇంటర్ప్రిటర్‌లోకి మనం లాగిన్ అవుతాం అనమాట. సో, ఇక్కడ పైథాన్ ఇంటర్ప్రిటర్‌లోకి ఆల్రెడీ లాగిన్ అయ్యాం మనం. సో, ఇక్కడ మన వెర్షన్ కూడా చూపిస్తుంది 3.13.3 అని. సో, నేను బయటికి వద్దాం అనుకుంటున్నాను. క్విట్ కొడితే మళ్ళీ బయటకొచ్చేస్తాం. ఇది ఏ విధంగా ఇక్కడికొచ్చింది. సో, బై డిఫాల్ట్ మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. కాన్ఫిగర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని. సో, సెట్ కొడితే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నీ చూపిస్తదనమాట. సో, మనం పాత్‌లోకెళ్తే ఇదిగోండి మన లొకేషను. మన పాత్‌లో ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయింది. ఏది స్క్రిప్ట్స్ సెట్ అయింది. అంటే పిఐపి3 ఉన్నాయి గదా! ఆ లొకేషన్ స్క్రిప్ట్స్ అనేది. ఇదేమో మనం యాక్చువల్‌గా పైథాన్ ఎక్కడ ఇన్‌స్టాల్ చేసామో ఆ లొకేషను. సో, ఈ 2 ఇక్కడ ఉన్నాయి గాబట్టి, మనం ఈ పైథాన్ ఎగ్జిక్యూటబుల్‌ని యాక్సెస్ చేయగలిగాము. ఈ స్క్రిప్ట్స్‌లో పిఐపి అని ఉందనుకోండి, ఆ పిఐపి కూడా యాక్సెస్ అవుతుంది. ఓకే. ఈ 2 ఎగ్జిక్యూటబుల్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఓకే. ఈ డాక్ లైబ్రరీ వచ్చేసేమో డాక్యుమెంటేషను ఇక్కడుంది. హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో ఉంటది డాక్యుమెంటేషను. మనం ఎప్పుడైనా హెల్ప్ కమాండ్ కొట్టామనుకోండి, ఆ హెల్ప్ కమాండ్ ఇక్కడి నుంచి వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ అని టైప్ చేస్తున్నా, పైథాన్ ఇంటర్ప్రిటర్‌లోకెళ్ళాను. నాకేమి చేయాలో తెలీదు. జస్ట్ హెల్ప్ అని కొట్టండి. ఈ హెల్ప్ అని ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ డాక్స్‌లో ఉన్న దాన్ని ఇందులో హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ ఉన్నాయి గదా! ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్స్‌లో ఎక్కడి నుంచో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మనకు చూపిస్తుందనమాట. డీఎల్ఎల్స్ డైరెక్టరీలో మన ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అవ్వటానికి ఏమేమి కావాలో ఆ ఫైల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే. ఇది క్విక్‌గా పైథాన్ ఫోల్డర్ స్ట్రక్చర్. సి పైథాన్‌లో వచ్చే ఫోల్డర్ స్ట్రక్చర్. సో, ఇప్పుడు మనం అనకొండ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇన్‌స్టాల్ చేద్దాం. సో, అనకొండ డిస్ట్రిబ్యూషన్‌కెళ్తే అనకొండ డాట్ కామ్‌కెళ్ళండి. సో, ఇక్కడొచ్చేసి మీరు డౌన్‌లోడ్ ఆప్షన్‌కెళ్ళండి. ప్రొడక్ట్స్‌కెళ్ళొచ్చు. లేదా జస్ట్ ప్రీ డౌన్‌లోడ్ కొట్టండి. ఇక్కడ స్కిప్ రిజిస్ట్రేషన్ కొడితే సో, అనకొండ ఇన్‌స్టాలర్ వస్తుంది. బై డిఫాల్ట్ విండోస్ సెలెక్ట్ చేసుకోండి. ఒక 2 మినిట్స్‌లో డౌన్‌లోడ్ అయిపోతుంది. నా దగ్గర ఇంటర్నెట్ బాగానే ఉన్నట్టుంది ఈరోజు. సో, ఫాస్ట్‌గానే డౌన్‌లోడ్ అయింది. సో, అనకొండ ఇన్‌స్టలేషను స్పేస్ ఎక్కువ తీసుకునిద్ది. ఇప్పుడు సి పైథాన్ చూసారనుకోండి, ఇది ఆల్‌మోస్ట్ కొన్ని ఎంబీలోనే ఉంటది. గిగాబైట్స్‌లో అయితే ఏమి ఉండదు. ప్రాపర్టీస్‌కెళ్తే ఇగోండి ఆల్‌మోస్ట్ 300 ఎంబీ దాకా పట్టింది. అంతకన్నా ఎక్కువ పట్టలేదు డిస్క్‌లో. అదే అనకొండ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత చూద్దాము. ఇది డౌన్‌లోడ్స్‌లో డౌన్‌లోడ్ అయింది. జస్ట్ అనకొండ మీద డబుల్ క్లిక్ కొట్టండి. సో, అనకొండ వచ్చేసి 2 వెరైటీస్‌లో వస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఒకటి మినీ కొండ అని ఉంది. ఒకటి అనకొండ అని ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్స్. ఇదిగోండి ఇక్కడ మినీ కొండ, ఇక్కడ అనకొండ. అనకొండ వచ్చేసి ఆల్‌మోస్ట్ ఆహ్, అన్ని ప్యాకేజెస్‌ని లోడ్ చేసేస్తదనమాట. అనకొండ డిస్ట్రిబ్యూషన్. మినీ కొండ వచ్చేసి బేసిక్ ప్రీ ఏదైతే కావాలో అంతవరకే ఇన్‌స్టాల్ చేస్తుంది. అన్ని ప్యాకేజెస్ రావు బై డిఫాల్ట్. ఇదొకటే డిఫరెన్స్ అనమాట. ఇది తక్కువ స్పేస్ తీసుకుంటది మినీ కొండ. అనకొండ వచ్చేసి చాలా ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఇదిగోండి. ఆల్రెడీ ఇన్‌స్టాల్ స్టార్ట్ అయిపోయింది. మనం ఇందాక డబుల్ క్లిక్ కొట్టాం కాబట్టి ఐ అగ్రీ. సో, ఆల్ యూజర్స్‌గా నాకొక్కడికని అడుగుతుంది మళ్ళీ. నేను ఆల్ యూజర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మళ్ళీ ఇది పాత్ తీసుకుంటుంది చూసారు కదా! సో, నేనిక్కడ ఏం చేస్తానంటే నా లొకేషన్‌లోనే నేను డి డ్రైవ్‌లోనే పెట్టుకుంటాను. మీ ఎన్విరాన్మెంట్‌లో మీ ఇష్టము. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, పైథాన్‌లో నేను అనకొండ 3 సో, ఈ లొకేషన్‌లో నేను ఇన్‌స్టాల్ చేస్తున్నా. ఇదిగోండి అప్రాక్సిమేట్‌గా ఇది 5.2 జీబీ కావాలంట దీనికి. సో, ఇది టైము కొంచెం పడుతుంది. ఇది ఇన్‌స్టలేషన్ అయ్యేలోపు మీరేదన్నా పని చేసుకుంటానంటే చేసుకోవచ్చు. ఇది టైం అయితే కొంచెం పడుతుందనమాట. ఓకే. ఫైనల్‌గా ఇన్‌స్టలేషన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఒకటి కంప్లీట్ చేసేయండి ఇన్‌స్టలేషన్‌ని. ఓకే. ఓకే.
ఇన్‌స్టలేషన్ అయిన తర్వాత మనం చూస్తే, ఈ పైథాన్ ఫోల్డర్‌లో మనం అనకొండ 3లో ఇన్‌స్టాల్ చేసాం గదా! ఇక్కడొచ్చేసి మనకి కొన్ని డైరెక్టరీస్ క్రియేట్ అయినాయి. ఇందులో మనకి ఇంపార్టెంట్ డైరెక్టరీస్ మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఈఎన్వీఎస్ మనం ఏదైనా ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తే ఆ ఎన్విరాన్మెంట్స్ అన్నీ కూడా ఈ డైరెక్టరీలో ఉంటాయి. ప్రస్తుతం మనం ఏమి క్రియేట్ చేయలేదు కాబట్టి ఏమీ లేవు. తర్వాత లిబ్ డైరెక్టరీలో స్టాండర్డ్ లైబ్రరీస్ మన సి పైథాన్‌తో ఏమైతే వచ్చినాయో సేమ్ అవే లైబ్రరీస్ వచ్చినాయి. ఆ ప్యాకేజెస్ బై డిఫాల్ట్ వచ్చేసినాయి. అడిషనల్ ప్యాకేజెస్ అన్నీ గూడా పీకేజీఎస్‌లో ఉన్నాయి. ఇది చాలా ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేసింది. ఈ ప్యాకేజెస్ అన్నీ గూడా పీకేజీఎస్ ఫోల్డర్‌లో ఉన్నాయన్నమాట. మనం ఏదైనా ఇన్‌స్టాల్ చేస్తే బై డిఫాల్ట్ ఇక్కడికే వస్తాయి. ఓకే. సో, ఈ డైరెక్టరీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఈటీసీ ఇది కాన్ఫిగరేషన్. కొండా కాన్ఫిగరేషన్ గాని, జూపిటర్ కాన్ఫిగరేషను ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే. ఓకే. ఇక డైరెక్టరీస్ క్లోజ్ చేసేసి మనం వస్తే బై డిఫాల్ట్ అనకొండ నావిగేటర్ అని ఆటోమేటిక్‌గా ఓపెన్ అయింది ఇన్‌స్టలేషన్ అయిన తర్వాత. ఇందులో ఏం చేసి చూడొచ్చంటే హోమ్ డైరెక్టరీ జస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది బేస్ రూట్ డైరెక్టరీలోకెళ్ళింది బై డిఫాల్ట్. మనం ఏదైనా ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసామనుకోండి. ఆ ఎన్విరాన్మెంట్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఏమి లేదు. బై డిఫాల్ట్ మనకు చాలా ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ అయినాయి కదా! మీరు ఏదన్నా అప్లికేషను డెవలప్ చేస్తున్నారనుకోండి. అందులో ఏదో మూడో, నాలుగో ప్యాకేజెస్ వాడారు. అన్నీ వాడల. సో, అప్లికేషన్ మనం వేరే వాళ్ళకి డిప్లాయ్ చేయాలి అంటే దాన్ని డిప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసి దాన్ని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలా చేయాలనుకున్నాం అనుకోండి. ఈ అన్ని ప్యాకేజెస్ ఇచ్చే బదులు అయితే వాడామో ఆ డిపెండెంట్ ప్యాకేజెస్‌ని మాత్రమే మనకి కావాలనుకుంటే మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. ఆ ఎన్విరాన్మెంట్‌లో మనకు కావాల్సిన ప్యాకేజెస్‌ని మాత్రమే లోడ్ చేస్తాం అనమాట. బేస్ రూట్ అంటే మినిమమ్ కావాల్సిన ప్యాకేజెస్ అన్ని ఈ రూట్‌లో ఉంటాయి. తర్వాత మనం ఏదైతే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసామో ఆ ఎన్విరాన్మెంట్ పేరు. ఓకే. సో, ఇక్కడ చూస్తే మీరు ప్యాకేజెస్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమేం కావాలి? బేస్ వర్షన్ ఏం కావాలి? దాని బేస్ వర్షన్‌ని బట్టి తర్వాత ప్యాకేజెస్ ఏం కావాలంటే అవి సెలెక్ట్ చేసుకుంటా, యాడ్ చేసుకుంటా ఉంటాం అవి. ఇవి ఎన్విరాన్మెంట్స్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఇలా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ చాలా డాక్యుమెంటేషన్ ఉంది. మీకు ట్రైనింగ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో, మీరు ఫస్ట్ టైమ్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఈ డాక్యుమెంటేషన్ కూడా మనం వాడుకోవచ్చు. ఓకే. సో, ప్రస్తుతానికైతే క్లోజ్ చేసేస్తున్నాను దీన్ని. ఓకే. సో, ఇప్పుడేం చేద్దామంటే, మనం ప్రోగ్రామ్ రాయటానికి ఏదన్నా ఒక ఎడిటర్ కావాలి. సో, ఇందాక మనం ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్‌లోకెళ్ళి చూసాము. కమాండ్ ప్రాంప్ట్‌లో నుంచి మనం పైథాన్‌ని యాక్సెస్ చేసుకున్నాం కదా! జస్ట్ పైథాన్ టైప్ చేసి. ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాయాలనుకోండి, కొంచెం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు 3 జస్ట్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. మీరేమి రాయనవసరం లేదిప్పుడు. ఇలా పెట్టాననుకోండి, నేను ఇప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఎట్ ఏ టైమ్ రాయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. అలా చేయాలి అంటే నాకిక్కడ ఎన్విరాన్మెంట్ లేదు. లేదా ఇప్పుడు నేనేం జేసుకోవాలంటే, ఒక నోట్‌ప్యాడ్ ఓపెన్ జేసుకొని, ఆ నోట్‌ప్యాడ్‌లో నేను ప్రోగ్రామ్ రాసుకొని, ప్రోగ్రామ్ అంటే మనం ఏమనుకున్నాం? సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనుకున్నాం గదా! ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహ్, ఒక వే ఏదో ఒక లెటర్ తీసుకున్నా. A = 3 B = 4 C = A+B ప్రింట్ సి. ఇవన్నీ నేను మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. జస్ట్ ఇలా నేను చెప్తున్నాననమాట. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ నేను రాద్దామని చెప్తున్నాను. సో, ఏ అనే ప్లేస్‌లో వేరియబుల్‌లో 3 పెట్టు. బి అనే ప్లేస్‌లో 4 ఈ రెండిటిని కూడి సిలో పెట్టు. సిని ప్రింట్ చేయమని. ఇలా మనం రాసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేస్తాం ఎక్కడో చోట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో చోట సేవ్ చేసామనుకోండి. ఆహ్, డి డి డ్రైవ్‌లోనే ఎక్కడో చోట సేవ్ చేద్దాం ప్రస్తుతానికి. ఇలా ఏ ఫైల్ అయినా సరే పైథాన్ ప్రోగ్రామ్స్ రాయాలంటే పీవై పీవైతో సేవ్ చేయాలి. నేను ప్రోగ్రామ్ 1 అని పెట్టాను. టైమ్ బీయింగ్ ప్రస్తుతానికి. సో, డి డ్రైవ్‌లోకెళ్ళి మనం చూస్తే ఇక్కడ నేను సేవ్ చేసిన ఫైలు నేను ఇక్కడ ఎక్కడో సేవ్ చేశాను గదా! చూద్దాం ఎక్కడ సేవ్ చేశానో. ఇదిగోండి డి డ్రైవ్‌లో సేవ్ చేశాను. సో, ఇక్కడ నేను ఇందాక పైథాన్ నుంచి ఎందుకు బయటకొచ్చానంటే, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అది నేను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నానో, ఆ డైరెక్టరీలో ఉంటే నా ప్రోగ్రామ్ ఫైల్స్ యాక్సెస్ చేయడం ఈజీ. దానికోసం నేను బయటకొచ్చాను. తర్వాత నేను ఎలా చేంజ్ చేయాలి పైథాన్‌లో అనేది మీకు చెప్తాను. ఇప్పుడు
ఇదిగోండి ప్రోగ్రామ్ ఈ ఫైల్‌ని ఎగ్జిక్యూట్ చేయమంటే అది చేయలేకపోయింది. అవునా? ఇది ఓన్లీ ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే తీసుకుంటది ఇంటర్ప్రిటర్ అనమాట. సో, ఇప్పుడు నేను జస్ట్ పైథాన్ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. పైథాను స్పేస్ ప్రోగ్రామ్ 1.py ఇస్తే ఇందులో ఉన్న అన్ని ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, అందులో ఒక స్టేట్‌మెంట్ మనం ప్రింట్ అనే స్టేట్‌మెంట్ ఉంది. సో, ఈ ప్రింట్ అనే స్టేట్‌మెంట్‌లో ఏ వాల్యూ అయితే ఉందో అది మనకి డిస్‌ప్లే అయిందనమాట ఇక్కడ. సో, ఈ విధంగా మనం పైథాన్ రాస్తాం. ఇలా మనం చాలా పెద్ద ప్రోగ్రామ్ రాయాలి. ఒక 20 లైన్‌లు ఉంది. లేకపోతే 100 లైన్స్ ఉంది. నోట్‌ప్యాడ్‌లో రాసి ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఒక పద్ధతి. కాకపోతే ఇందులో నేను చాలా మిస్టేక్స్ ఉండొచ్చు. ఈక్వల్ ప్లేస్‌లో నేను ఏదో గార్బేజ్ వాల్యూ ఇలా పెట్టాననుకోండి. ఈ ఎర్రర్స్ నాకు ఎక్కడ కనపడతాయి? ఓన్లీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే కనపడతాయి. అప్పుడు కొంచెం కష్టపడాలి. దీనికి మనకి ఈజీగా ఉండటం కోసం చాలా ఎడిటర్స్ ఉన్నాయి. అందులో ఒక ఎడిటర్ వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్. సో, అందుకని నాకు చాలామంది విజువల్ స్టూడియో కోడ్ వాడతారు. దీన్ని షార్ట్‌కట్‌లో వీఎస్ కోడ్ అని కూడా అంటాము. ఈ వీఎస్ కోడ్‌ని నేను వాడుతున్నాను. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీఎస్ కోడ్ వాడండి. లేదంటే వేరే టూల్స్ చాలా ఉన్నాయి. ఏ టూల్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే ఇదొక ఐడీఈ అంటాం. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ టూల్ అంటాం దీన్ని. ఇది మోస్ట్ కామన్‌గా వాడే టూల్ అన్నమాట ఇది. ఓకే. సో, దీన్ని డౌన్‌లోడ్ చేశాను. ఇన్‌స్టాల్ చేస్తున్నా. సో, ఇది గూడా మనకెక్కడ కావాలంటే అక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, నేను సి డ్రైవ్‌లోనే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీన్ని మాత్రం నేను సి డ్రైవ్‌లోనే వదిలేస్తున్నాను ప్రస్తుతానికి. ఓకే. ఫైనల్‌గా విజువల్ స్టూడియో కోడ్ షార్ట్‌కట్‌లో వీఎస్ కోడ్ ఇన్‌స్టలేషన్ అయిపోయింది. సో, మనం డెస్క్‌టాప్ మీద ఐకాన్ పెట్టమన్నాం కాబట్టి ఐకాన్ గూడా పెట్టింది. ఓకే. సో, మీరిక్కడ కోపైలట్ లేటెస్ట్‌గా వాడాలంటే కోపైలట్ కావాలంటే సెటప్ కోపైలట్ పెట్టుకోండి. ఇట్స్ అప్ టు యూ. నేనైతే సెట్ చేస్తున్నాను. చూద్దాం. ఓకే. ప్రస్తుతానికైతే ఇదేదో యూజర్ నేమ్, పాస్వర్డ్ అయన్నీ అడుగుతుంది గానీ, నేను స్కిప్ చేస్తున్నాను. ఓకే. మీకు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోండి. లేదా నెక్స్ట్ సెక్షన్‌కెళ్ళిపోండి. ఓకే. నేను గిట్‌హబ్ అవేమీ కాన్ఫిగర్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఇవన్నీ గూడా వదిలేస్తున్నాను బై డిఫాల్ట్. సో, నాకేమీ వద్దు. సో, నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడం నేర్చుకోండి. ఇదిగోండి పైథాన్‌లోనే నేను అన్నీ ఇన్‌స్టాల్ చేశాను. పైథాన్ రిలేటెడ్ కూడా ఇక్కడే ఉన్నాయి నాకు. నేను నా ప్రోగ్రామ్స్ రాసుకోవటం కోసం ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను. మై ప్రోగ్రామ్స్ అని. నేను ఈ రోజు నుంచి మీకు చెప్పే ప్రోగ్రామ్స్ అన్నీ గూడా ఇక్కడే స్టోర్ చేస్తాను. ఓకే. సో, ముందుగా మనం వీఎస్ కోడ్ పైథాన్‌కి సంబంధించినయన్నీ ఇన్‌స్టాల్ చేసాము. వీఎస్ కోడ్ స్టార్ట్ చేసుకున్నాము. సో, ఇక్కడికొచ్చేసి మీరు ఫైల్‌లోకెళ్ళి ఇక్కడ చూడండి మీరు జస్ట్ ఫెమిలియర్ అవ్వండి మీరే. ఇక్కడ టెస్ట్ ఫైల్ కొత్త ఫైల్ క్రియేట్ చేయటానికి టెస్ట్ ఫైల్ అంటే నార్మల్ టెక్స్ట్ ఫైల్ అనమాట. అది ప్రోగ్రామ్ కాదు. ఇక్కడ న్యూ ఫైల్ ఇక్కడ అడుగుతుంది. ప్రోగ్రామ్ ఫైలా ఏదని అడుగుతుంది. కొత్త విండో ఓపెన్ చేయటానికి. ఏదన్నా ఫైల్ ఆల్రెడీ ఉంటే దాన్ని ఓపెన్ చేయటానికి. ఫోల్డర్ ఉంటే ఫోల్డర్ ఓపెన్ చేయటానికి. ఇది కొత్త వర్క్ స్పేస్ క్రియేట్ చేయటానికి. ఓకే. నేనేం చేస్తున్నానంటే ఫోల్డర్‌ని ఓపెన్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్స్ క్రియేట్ చేశా కదా! పైథాన్‌లో మై ప్రోగ్రామ్స్ అని. సో, ఈ ఫోల్డర్‌ని ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో, ఇప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్‌లో ఇది ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసిద్ది నాకిప్పుడు. నేనేం చెప్తున్నానంటే ఈ డైరెక్టరీలో ఏ ఫైల్స్ ఉన్నా అవి ట్రస్ట్‌సే అని చెప్తున్నా. అంటే ఎగ్జిక్యూట్ చేయటానికి కూడా పర్మిషన్ ఇస్తున్నాను నేనది. బై డిఫాల్ట్ ఏంటంటే కొత్తగా ఏమన్నా మనం డైరెక్టరీ ఇచ్చామనుకోండి, అది ఏదన్నా వైరస్ ఉందేమో అనుకోని అలౌ చేయదు. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మన ప్రోగ్రామ్ ఒకటి బయటుంది గదా! ప్రోగ్రామ్ 1.py అని. దాన్ని తీసుకొచ్చి మై ప్రోగ్రామ్స్‌లో పెడుతున్నా. ఇక్కడ ఎప్పుడైతే పెట్టానో ఇక్కడ గూడా మనకు ఆటోమేటిక్‌గా కనపడిద్ది. సో, డిలీట్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ చేశాననుకోండి. సో, ఇక్కడ గూడా ఉండదు. పోయింది చూడండి. ఓకే. నేను మళ్ళీ కొత్తగా ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఆల్రెడీ నేను డైరెక్టరీ ఓపెన్ చేశానిక్కడ. మీరిక్కడ ప్లస్ బటన్ కొట్టొచ్చు న్యూ ఫైల్‌కి లేదా ఫైల్‌లోకెళ్ళి న్యూ ఫైల్ అని కూడా క్లిక్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడికొచ్చేసి ప్లస్ కొట్టండి. దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే కొన్ని ఎక్స్‌టెన్షన్స్ కావాలి.
సో, ఇక్కడ ఈ ఎనక లెఫ్ట్ సైడు మీకుంటే డిఫరెంట్ టూల్ బాక్స్ ఉంది గదా! ఇక్కడ ఎక్స్‌టెన్షన్ కొట్టి పైథాన్ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేయండి. ఇది ఉంటేనే మనం పైథాన్ ఎగ్జిక్యూట్ చేయటానికి చేయగలమనమాట. అంటే మనకు పైథాన్ ఉంది ఆల్రెడీ కాదనను. ఇది విజువల్ స్టూడియోను పైథాన్‌కి లింక్ చేయటం కోసం ఈ ఎక్స్‌టెన్షన్ కావాలి మనకి. సో, ఇది ఆటోమేటిక్‌గా ఇంకొక పైలాన్స్ అనే దాన్ని గూడా ఇగోండి ఇన్‌స్టాల్ చేసేస్తుంది. ఓకే. సో, డీబగ్గర్ ఈ 3 ఇన్‌స్టాల్ అవుతున్నాయి. కానీ పైథాన్ ఆహ్, ఎక్స్‌టెన్షన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడూ గూడా ట్రస్టెడ్ సోర్స్. ఇది ఎవరు రాసారు? ఎక్కడి నుంచొస్తుందో దాన్ని చూసుకోండి. ఎప్పుడు ఇది వీఎస్ కోడ్ మైక్రోసాఫ్ట్‌దే. సో, నేను మైక్రోసాఫ్ట్ నుంచొచ్చే టూల్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నానిక్కడ. కింద మైక్రోసాఫ్ట్ వెరిఫైడ్ ఇది ఉంది చూసారా? ఇది చెక్ చేసుకోండి. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గర ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. ఓకే. సో, పైథాన్ మనం ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాము. ఇంకొకటి జూపిటర్. ఈ జూపిటర్ అనేది గూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. జూపిటర్ ఎందుకంటే, నోట్ బుక్స్ రాయాలి అంటే జూపిటర్ మనకు ఉపయోగపడుతుంది. నేను తర్వాత మీకు ఇప్పుడే కొంచెం సేపట్లో చెప్తాను జూపిటర్ ఎందుకు అనేది. చూడండి ఈ 2 ఎక్స్‌టెన్షన్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి. తర్వాత మళ్ళీ అవి ఆటోమేటిక్ ఇన్‌స్టలేషన్ అవుతా ఉంటది. మనం దాన్ని పట్టించుకోవసరలా. బ్యాక్ టు ఫైల్స్ అన్నమాట. ఇక్కడ ఫైల్స్‌కొచ్చేసేసేయండి. ఇవన్నీ క్లోజ్ చేసేయొచ్చు ఇంక మీరు. ఫైల్స్‌కొచ్చేసి కొత్త ఫైల్ క్రియేట్ చేయండి. న్యూ ఫైల్ కొట్టండి. మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వండి. నేను ప్రోగ్రాము 1.py అని ఇస్తున్నా. ఇక్కడ ఎక్స్‌టెన్షన్ ఇంపార్టెంట్. ఎక్స్‌టెన్షన్‌ని బట్టి ఆటోమేటిక్‌గా అది పైథానా కాదా డిసైడ్ చేసుకునిద్దనమాట. ఓకే. సో, ఇప్పుడు నేనిక్కడ పైథాన్ ప్రోగ్రామ్ రాయొచ్చు. సింపుల్‌గా సేమ్ ప్రోగ్రామ్ టైప్ చేస్తున్నా. నేనేం జెప్తున్నానంటే, ఒక వేరియబులు అంటే ఏంటి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒక ఏ అనేది ఒక వేరియబుల్. దానిలో 3 అనే దాన్ని అసైన్ చేశాను. బి అనేది ఇంకొక వేరియబుల్. దానికి 4 అసైన్ చేశాను. సి అనేది కొత్త వేరియబుల్ క్రియేట్ చేసి, అందులో ఏ+బిని స్టోర్ చేశానన్నమాట. మనం ప్రింట్ చేయటానికి ప్రింట్ సి అని కొట్టండి. ఇవన్నీ స్టేట్మెంట్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి కాపీ పేస్ట్ చేసుకోండి. మీకు అర్థం కాకపోయినా పర్లా. సో, ఇదొచ్చిన తర్వాత మీరిక్కడ బటన్ ఉంది చూసారా? ఇది కొడితే రన్ పైథాన్ ఫైల్. ఇది ఈ కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. ఈ 4 లైన్‌లు ఎగ్జిక్యూట్ చేసేసిందిది. దీనికి ఇదే ప్రోగ్రామ్ అంటే. ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తే దాన్నే ప్రోగ్రామ్ అంటాం. ఓకే. మనకి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, రన్ పైథాన్ ఫైల్ ఇది డ్రాప్ డౌన్ కొడితే లేదా జస్ట్ ఇది కొట్టామంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని సార్లు కొడితే అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అయిపోతది. సో, అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేస్తుంది? పైథాన్ ఎగ్జిక్యూటబుల్ ఎక్కడైతే ఉందో అది తీసుకొని దానికి మన ప్రోగ్రామ్‌ని ఇన్‌పుట్‌గా ఇస్తుంది. ఇదే మనం ఇందాక కమాండ్ ప్రాంప్ట్‌లో కూడా చేసిందిదే. సో, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ అనుకున్నాం గదా! నేను మళ్ళీ మొత్తాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం యాక్చువల్‌గా స్టార్ట్ చేద్దాం. సో, ఏదైనా గాని క్లోజ్ చేసేయండి దీన్ని. మళ్ళీ ఓపెన్ చేద్దాము. ఇది ప్రోగ్రామ్‌కి నేను స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. ఓకే. సో, దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మనం 3 రకాల ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్‌కి 3 రకాల ఇన్‌స్ట్రక్షన్స్ వాడతామని చెప్పా కదా! ఇన్‌పుట్, అవుట్‌పుట్, ఇంకోటి ప్రాసెసింగ్. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే అవుట్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్స్ చూద్దాము. ఎందుకంటే ఏదైనా సరే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత, కంప్యూటర్ ప్రాసెస్ చేసిన తర్వాత దాని రిజల్ట్ మనకు చెప్పాలి. రిజల్ట్ చెప్పటాని కోసం అవుట్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. సో, ప్రింట్ అనేది మెయిన్ బేసిక్ అనమాట. సో, ఇక్కడ చూస్తే విజువల్ స్టూడియో కోడ్ ఇదేమో మన ఫైల్స్ ఎక్స్‌ప్లోరర్ ఇది. ఇదేమో మన ప్రోగ్రామ్ ఏరియా. ఈ ఏరియాని మనం ప్రోగ్రామ్ రాసే ఏరియా. ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ బటన్ కొట్టామో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్‌పుట్‌ని ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో, ఇది టెర్మినల్స్ అంటాము. ఈ టెర్మినల్స్ దగ్గరకొచ్చేసి మన అవుట్‌పుట్ అంతా ఈ టెర్మినల్‌లో చూపిస్తుంది. ఓకే. మనం ఏది ఎగ్జిక్యూట్ చేసినా అవుట్‌పుట్ ఇక్కడ డిస్‌ప్లే అయ్యిద్ది. సో, ఈ ఏరియాలో ఏమైనా డిస్‌ప్లే చేయాలి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయాలంటే ప్రింట్ స్టేట్‌మెంట్. సో, నాకేమీ తెలీదనుకోండి. సో, జస్ట్ ఈ యారో మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. ప్రింట్ ది వాల్యూస్ టు స్ట్రీమ్. ఓకే. సో, ఈ స్ట్రీమ్ అనేది మీ టెర్మినల్ అవ్వచ్చు, లేకదంటే ఏదైనా ఫైల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో, ప్రస్తుతం మనది టెర్మినల్. సో, ఇందులో నేను డిస్‌ప్లే చేయడానికి ఏదైనా సరే డబుల్ కోట్స్‌లో పెట్టామనుకోండి, మనం పెట్టింది పెట్టినట్టు ఏదైతే రాసామో డబుల్ కోట్స్‌లో అది యాస్ ఇట్ ఈజ్‌గా ప్రింట్ అవుతుంది. ఏ చేంజెస్ ఉండదనమాట.
వెల్కమ్ టు పైథాన్ అని కొడుతున్నాను నేను. సో, జనరల్‌గా హలో వరల్డ్ అంటారు. నేను వెల్కమ్ టు పైథాన్ అని పెట్టాను. ఒక్క స్టేట్‌మెంటే పెడుతున్నాను. సో, జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది? వెల్కమ్ టు పైథాన్ అని డిస్‌ప్లే అయింది. ఓకే. ఇలా మీరు ఏదైనా సరే, ఏదైతే డిస్‌ప్లే చేయాలో దాన్ని సింపుల్‌గా డబుల్ కోట్స్‌లో ఏది పెడితే అది యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చిద్ది. దీన్ని జనరల్‌గా స్ట్రింగ్స్ అని కూడా అంటాం. ఏదైనా పెట్టండి డబుల్ కోట్స్‌లో. అది ఏమీ చేయదు. యాజ్ ఇట్ ఈజ్‌గా వస్తది. మీరు ఇంకోటి అడగొచ్చు. డబుల్ కోట్స్‌లో ఇంకో డబుల్ కోట్ ఉంది. అప్పుడెలా అన్నారనుకోండి. అది కన్‌ఫ్యూజ్ అయిద్ది. సో, డబుల్ కోట్‌లో డబుల్ కోట్ రావాలి అంటే వీటికి ఎస్కేప్ క్యారెక్టర్స్ అని ఉన్నాయి. ఇలా ఎస్కేప్ క్యారెక్టర్స్ వాడుకోవచ్చు. సో, బ్యాక్ స్లాష్‌ని ఎస్కేప్ క్యారెక్టర్ అంటాం. ఇప్పుడు ప్రింట్ చేసామనుకోండి డబుల్ కోట్స్‌లో వెల్కమ్ డబుల్ కోట్స్ టు పైథాన్ ఇలా వస్తుంది. ఓకే. సో, ఏదైనా సరే అవుట్‌పుట్ రావాలి అంటే ప్రింట్. ప్రింట్‌లో డబుల్ కోట్స్‌లో రాస్తే ఏదైతే రాసామో అది యాస్ ఇట్ ఈజ్‌గా ప్రింట్ అవుతుంది. ఓకే. ఇదొకటి. లేదు ఇప్పుడు దీనికి కామెంట్ చేయాలి. అంటే ఇది ఎగ్జిక్యూట్ కాకూడదు. ఇప్పుడు ఇందులో ఏ స్టేట్‌మెంట్ లేనట్టే అనమాట యాక్చువల్‌గా. మనం ఉన్నా గాని ఎగ్జిక్యూట్ చేస్తే అది ఏం చేయదు. హ్యాష్‌తో ఏది లైన్ అయినా స్టార్ట్ అయిందంటే దాన్ని కామెంట్ లైన్స్ అంటాం. అవి ఎగ్జిక్యూట్ కావు. ఓకే. సో, ఇన్‌పుట్ కీబోర్డ్ నుంచి ఏదైనా సరే ఇన్‌పుట్ తీసుకోవాలనుకోండి. ఇన్‌పుట్ అనిస్తే అది కీబోర్డ్ నుంచి తీసుకుంటుంది. తీసుకొని ఏం జేయాలి? అది ఎక్కడో చోట స్టోర్ చేసుకోవాలి. దానికి మనం వేరియబుల్ వాడతాం. సో, ఫర్ టైమ్ బీయింగ్ ఏదో ఒక వేరియబుల్ నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వేరియబుల్ అంటే ఏంటనేది. ఈక్వల్ టు ఇన్‌పుట్ అన్నాం. దాన్నే ఏనే ప్రింట్ చేస్తున్నా. ఏదైతే ఇన్‌పుట్ ఇచ్చానో అదే ప్రింట్ చేస్తున్నా. ఓకే. ఇది డబుల్ కోట్స్‌లో అవసరంలా. ఎందుకంటే ఇది వేరియబుల్ కాబట్టి డబుల్ కోట్స్‌లో అవసరంలా. దీనిలో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యిద్దనమాట. ఏ అని ప్రింట్ అవ్వదు. ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యిద్ది. సో, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే అది సింపుల్‌గా వెయిట్ చేస్తుంది. నేను ఏదైతే ఎంటర్ చేశానో అదే చూడండి మళ్ళీ ప్రింట్ అయింది. ఓకే. కానీ ఇప్పుడు ఇందులో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? అది మీకు వెయిట్ చేస్తుందని కూడా మీకు తెలియలేదు. ఎందుకంటే ఏమి ప్రింట్ చేయలేదది. నేను వెయిట్ చేస్తున్నానని నీకు చెప్పట్లేదు కాబట్టి. నేను సింపుల్‌గా మన కోసం ఎంటర్ సమ్ వాల్యూ అని టైప్ చేస్తున్నా. డబుల్ కోట్స్‌లో ఏదైతే పెట్టామో ఇన్‌పుట్‌లో ఇక్కడ చూడండి. ఇది ఒక ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయినా కాల్ చేయాలి అంటే ఆ ఫంక్షన్ నేమ్ తర్వాత ఓపెన్ పెరాంథసిస్ దీన్ని ఓపెన్ బ్రాకెట్ అంటాం కదా! మనం పెరాంథసిస్ అంటాం ఈ లాంగ్వేజ్‌లో. ఓపెన్ పెరాంథసిస్, క్లోజ్డ్ పెరాంథసిస్. ఇందులో మనం డబుల్ కోట్స్‌లో ఏదైతే పెట్టామో అది డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్లియర్ చేస్తున్నా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశామనుకోండి. ఇదిగోండి ఎంటర్ సమ్ వాల్యూ పెట్టాం కదా! ఇప్పుడు ఓకే. ఎంటర్ సమ్ వాల్యూ మనకర్థమవుతుంది. ఓకే. ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేయాలి అని. సో, మరి ఎంటర్ చేయగానే ప్రింట్ ఇ అన్నా కాబట్టి ఈ ఏలో ఏ అయితే వాల్యూ మీరు ఎంటర్ చేసారో అదే వాల్యూ మళ్ళీ ప్రింట్ చేసింది. ఓకే. ఇంతటితో ఈ మాడ్యూల్‌ని ఆపుదాము. నెక్స్ట్ మాడ్యూల్‌లో అసలు మన వేరియబుల్స్ అంటే ఏంటి? ఆ వేరియబుల్ ఉపయోగం ఏంటి? అసైన్‌మెంట్ ఎలా పనిచేస్తుంది? అవన్నీ నేర్చుకుందాం.